నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన ప్రభుత్వం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతుల. సందర్భంగా రైతులు మాట్లాడుతూ రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని అన్నారు. మళ్లీ రుణం తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్తే మీ రుణమాఫీ కాలేదని ఏవో ఆఫీస్కి వెళ్లాలని చెప్తున్నారని అన్నారు. ఏవో ఆఫీస్కి వెళ్తే దరఖాస్తు ఇవ్వమని అంటున్నారు. కానీ రుణమాఫీ జరుగుతుందని ఖచ్చితంగా ఎవరు హామీ ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎటువంటి నిబంధనలు లేకుండా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా పక్కన ఉన్నటువంటి హాలియాలో ఉన్నాం. మనం ఇక్కడ ఏఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం చెప్తుంటే 30% కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు రుణమాఫీ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి మనం హాలియాలో ఉన్నటువంటి ఏఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీ పేరు? మాకు ఎకరం ఉంది. నా పేరు అంజద్ ఖాన్. మేము 2018 తర్వాత 2019లో రెన్యువల్ చేసుకున్నాం. రెన్యువల్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి మేము దాని గురించి మర్చిపోయినాం కదా. మాఫీ అవుతుంది అనుకునేసరికి అది కాలేదు. అలానే మాకు ఇంతవరకు కాలేదు. ఇప్పటి వరకు వ్యవసాయాధికారుల దగ్గర సంప్రదించిన, బ్యాంకుల దగ్గర సంప్రదించిన, వీళ్ళు వ్యవసాయాధికారులు నో డాటా ఫౌండ్ అని చూపిస్తున్నారు. మీరు బ్యాంక్ వెళ్ళి బ్యాంకులో కలుపుకున్నాం అని చెప్పారు. మేము బ్యాంకు సిబ్బంది వాళ్ళ దగ్గరికి పోతే బ్యాంక్ వాళ్ళు మీది 2019లో లోన్ తీసుకున్నారు, ఇది అప్పటి నుంచి రెన్యువల్ చేసుకున్నారు, ఇది అసలు ఇది యాక్సెప్ట్ కాలేదని చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి స్టేట్మెంట్ తీసుకుని వచ్చి వ్యవసాయ అధికారులకు ఇచ్చాము. వ్యవసాయ అధికారులు ఏమంటారంటే మాకు పైనుంచి ఎలాంటిది గైడ్లైన్స్ లేదు, దీని గురించి ఇంకా రాలేదు అని అంటున్నారు. అసలు అవుతుందా కాదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారినది. అదేవిధంగా ఇల్లు గడప గడపకు గ్రామంలో తిరిగి సర్వే చేయమని అంటున్నారు. అసలు ఏం సర్వే? రైతు రుణమాఫీ అయిన వారికా, రేషన్ కార్డు లేని వారికా? అసలు ఆ విషయం క్లారిటీగా లేదు. ఒక యాప్ తెచ్చామంటున్నారు. ఆ యాప్ తెచ్చి రైతుల దగ్గరికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి, ఆ గడప దగ్గర రైతు కుటుంబాల నుంచి ఆ యాప్లో డౌన్లోడ్ చేయగానే, యాప్లో ఆన్లైన్ చేయగానే ఆ కుటుంబానికి మాఫీ అవుతుందా కాదా అనేది కూడా స్పష్టంగా అధికారులు తెలియజేయడం లేదు. అసలు వ్యవసాయ అధికారులు మాకేం తెలియదు అని అంటున్నారు వాళ్ళు. మొత్తానికైతే అసలు పైనుంచి మేము ఎట్లా వాళ్ళు ప్రభుత్వం ఎట్లా చేయమంటే అట్లా చేస్తున్నాం, కానీ మాకు ఎలాంటి మా దగ్గర అయితే సమాధానం లేదని జవాబు చేస్తున్నారు. మీరు ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు, ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మేము ఏమంటున్నాం అంటే రైతులను ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్క బ్యాంకు దగ్గర నుండి అటు రుణం తీసుకున్న రైతులు బ్యాంకులు అకౌంట్ నెంబర్లు వాళ్ళే తీసుకొని డైరెక్ట్గా వాళ్ళే ప్రభుత్వం వారు చేసుకుంటే రైతులు ఇబ్బంది పడకుండా తమ పనులు వాళ్ళు చేసుకుంటారు. రైతులకు ఎలాంటి లింకులు పెట్టకుండా నేరుగా డైరెక్ట్ బ్యాంకుల వారి దగ్గర నుంచి అకౌంట్ నెంబర్ కలెక్ట్ చేసుకొని ఆ అకౌంట్ల ద్వారానే రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం చేస్తే ప్రతి ఒక్క రైతులు కూడా సంతోషపడతారు, చేసిన వాని పేరు ఉంటుంది, రైతులు కూడా సుఖంగా ఉంటారు. మనతో మాట్లాడటానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? పాపమ్మ. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నా పేరు 2 ఎకరాలు ఉంది. ఎంత తీసుకున్నారు అప్పు? ఏ బ్యాంకులో తీసుకున్నారు? నేను ఆలి బ్యాంక్, నాకు అటు పేరు రాదు. ఆంధ్ర బ్యాంకులో 47 ఏళ్ళు తీసుకున్నా. ముసలాయన తీసుకుండో నాకు తెలియదు, ఆయన తెచ్చుకుండు. మరి ఈ బ్యాంకులో ఆలియా బ్యాంకులనేమో 37 ఏళ్ళు తీసుకున్నా, ఆయన 95 ఏళ్ళు ఉన్నాయి. అంతవరకు ₹1 మాపి కాలే. మరి మాకు 10 లక్షలు ఉంటాయి, 10 లక్షలు మాపేయమంటున్నామా? లోకానికి అందరికి వేసినట్టు మాకేయమంటున్నాం 2 లక్షలు. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? బ్యాంకుకి వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసు బాగుంటుండ్రు. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ సార్ ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు? ఇక్కడ సార్ అన్నాడు కదా 3వ విడత అవుతుంది పోమ్మ అన్నాడు, కాలేదు. ఎంక్వైరీకి వస్తా అన్నారు, రాలేదు. మరి పాస్బుక్లు ఉండే, ఈ ఆధార్ కార్డులు ఉండే, అన్నీ ఉండే, ఇంకేం తప్పు ఉంది? కేసీఆర్ చేయడా, ఈయన చేయడాయే? చేసిన వాళ్ళకేం 2 మాట చేసే, చేయని వాళ్ళకేం అసలు వేసేడాయే? ఇంకేం చేయాలి? మేము తిరిగి చచ్చిపోతున్నాం వీడికి. అలా ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, మీ పేరేంది, మీరు ఎక్కడ? నా పేరు కొండమ్మ, పెద్దగూడెము. ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు? 2 ఎకరాలు 14 గుంటలు ఉంది. ఎంత తీసుకున్నారు అప్పు? బ్యాంకులో ఏ బ్యాంకులో తీసుకున్నారు? 1 లక్ష తీసుకున్నాం ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర. దాని పేరు ఏందో ఉంది, ఆంధ్ర వికాస్ బ్యాంకే, ఆంధ్రప్రదేశ్ బ్యాంకులో తీసుకున్నాం.
లక్ష తీసుకున్నాం, అవి మాఫీ కాలేదు. అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి వస్తే వాళ్ళు ఊర్లోకి వస్తారు, మీ ఊరికి వస్తారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అంటుండ్రు. వాళ్ళు ఎప్పుడు వచ్చేది మాకు తెలియదు. మరి ఇంకా మేము పొరుగుళ్ళల్లో ఉండే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో. ఏదైనా ఇవన్నీ పెట్టడం ఎందుకు సార్? మీరైనా అట్ట పెట్టకుండా మీరు చేసే అక్కడ చేయాలి. కానీ ఇట్లా జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒంట్లో బాగలేని వాళ్ళు ఉంటారు. ఇట్లా ఆఫీసుల కాడికి రావాలంటే వాళ్ళు చెప్పరాయా, మనకి కరెక్ట్గా మనం వచ్చినప్పుడు ఉండరాయా? మరి ఇంక అట్లా చేసి మీరు మాఫీ చేస్తామన్నారు, చేయాలి. అంటే బ్యాంకు వాళ్ళు ఏమంటారు? బ్యాంకుకి వెళ్తే ఏమంటారు? అగ్రికల్చర్ ఆఫీస్లో కనుక్కోమంటారు. అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి వస్తే ఊర్లో ఎంక్వైరీకి వస్తారు అంటుండ్రు. ఏమన్నంటే బియ్యం కార్డు మీది దాంట్లో పడలేదు అంటుండ్రు. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి మీరు అంటుండ్రు అగ్రికల్చర్. కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ పెట్టలేదు అసలుకి, ఈ ఎంక్వైరీలని చేయలేదు. ఆయన చేసిన కాడికైనా మట సంగతి చేసిండు. నువ్వు ఇవన్నీ లింకులు పెడితే ఎట్టా? ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతుంటారు కదా, ఆ ఇబ్బంది లేకుండా చూడండి సార్ మీరు. అసలుకి అట్ట ఇబ్బంది పెడితే ఎందాకని వస్తారు, ఏడికని పోతారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. మరి చదువుకున్న వాళ్ళకి ఏం తెలవదా? ఎట్ట చేయాలి అసలుకి? అట్ట లింకులు లేకుండా మీరు ప్రభుత్వం మీరు చేస్తే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు. అప్పమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ దరఖాస్తు ఫామ్ ఏంది? సార్ మాకు రుణమాఫీ మునుపు కాలేదు, ఈసారి అవుతుందని బ్యాంకుకి వెళ్ళినాం. బ్యాంకుకి వెళ్తే మీరు అగ్రికల్చర్ ఆఫీసుకి పోరమ్మా అన్నారు. ఎట్లా అంటే ఇది అలా ఏదో తీపిచ్చి ఇచ్చిరు, ఒక్కనే అసలు ఆన్లైన్లే పని చేయట్లేదు బ్యాంకులల్లో. కాబట్టి మునుపు కాలేదు, ఈసారి కాలేదు, తిరిగి ఇసుకలో పడుతున్నాం. ఏ ఊరు? మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీద? మా పేరు మీద ఒక 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంది సార్. ఏ బ్యాంకులో తీసుకున్నారు? ఎంత అమౌంట్ తీసుకున్నారు లోన్? ఈడ నా పేరు మీద 1 లక్ష తీసుకున్నాం, మా ఆయన పేరు మీద 1,20,000 తీసుకున్నాం. 20,000 కడతానంటే గిట్ట వాళ్ళు తీసుకుంటలేరు అసలుకి. డబ్బులు కడతా అంటే వద్దమ్మా, మాఫీ అయినాకనే కట్టు అంటారు. అసలుకి కట్టు అంటారు కాబట్టి కడతామంటే వద్దంటారు. ఇది తీసుకుపోయి ఆడ ఇచ్చిరా అమ్మ, అగ్రికల్చర్ ఆఫీసులు ఇచ్చిరారి, ఇచ్చి వచ్చిన తర్వాతనే మీ మాఫీ అయితేనే వచ్చి కట్టి తీసుకోండి అంటారు వాళ్ళు. ఇక్కడ ఏమంటున్నారు? ఏవో ఆఫీస్ దగ్గరకు వచ్చారు కదా, ఇక్కడ ఏవో గారు ఏమంటారు? ఇంతకుముందు రాలేదా? ఇంతకుముందు రాలేదండి, ఇప్పుడు వచ్చినాం. అంటే మునుపు ఒకసారి అంటే ఇంకా చేస్తారులే అని 3 విడతల మీద చేస్తారు కదా, ఇంకా మనం ఎందుకు తిరగాలని తిరగలేదు. ఈ మధ్యనే 5-6 రోజులు అని తిరుగుతున్నాం కానీ మాకెటు తెలవట్లేదు అసలుకి. మా ఆయన తెలియదు, నాకు తెలియదు, అసలుకి ఏం తెలియదు. దరఖాస్తులు పెట్టాలంటే మా వల్ల కావట్లేదు అసలుకి. మరి ఇవే పైసలు కడతాం, మాకు రుణమాఫీ ఇంత బ్యాంకులు వేస్తే కత్తి తెలియదు, అసలుకి ఏం తెలియదు. దరఖాస్తులు పెట్టాలంటే మా వల్ల కావట్లేదు అసలుకి. మరి ఇవే పైసలు కడతాం, మాకు రుణమాఫీ ఇంత బ్యాంకులు వేస్తే కత్తిమయ్య అకౌంట్ మేము అలా కట్టుకుంటాం. కాబట్టి మాకు ఆ బ్యాంకు ద్వారానే చేయాలి. ఇట్లా తిరగాలంటే మాకేం తెలవని వాళ్ళం ఏం తిరుగుతాం సార్ అసలుకి. డబ్బులు వేస్తే మిగిలిన పైసలు కట్టేసుకుంటాం. ఎక్కువ తీసుకున్న పైసలు మీరు ఇస్తానన్న కాడికి ఇవ్వాలి. కానీ మరి ఎక్కువ పైసలు కట్టాలంటే ఏం కడతాం మరి ఇక మేము? చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుట్టాల నుంచి వచ్చినామండి. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 5 ఎకరాలు ఉంది. మా అమ్మ పేరు మీద 60,000 ఉంది, మా పేరు మీద 2 లక్షలు. ఏ బ్యాంకులో తీసుకుంటారు? కోఆపరేటివ్ బ్యాంకులో మా అమ్మ పేరు మీద ఉంది, గ్రామీణ బ్యాంకులో నా పేరు మీద ఉంది. ఏమంటారు బ్యాంకు వాళ్ళు? ఏమంటున్నారు? బ్యాంకు వాళ్ళు ఏమంటారు? రాలేదు, వచ్చినాక రామని అంటారు. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ ఏం చెప్తున్నారు? వస్తే అప్లికేషన్ పెట్టమంటే ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు లేరు, మీరే రాసుకొని అప్లికేషన్ పెట్టరు అంటారు. అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ రుణమాఫీ మీద? ఫస్ట్ రుణమాఫీ 2 లక్షలు వేస్తే మిగతా డబ్బులు మేము కడతాం. నువ్వు వేయకముందుకే కట్టమంటే వాళ్ళు కట్టుకోరేరి, ఈడ కట్టినాక వేస్తావు వేయవు. ఇప్పుడు ఆ పెట్టుబడికి అయ్యన్న పెట్టుబడికి పనికి వస్తాయి కదా. ఇప్పుడు ఆ డబ్బులు తెచ్చి ఇళ్ళ కడితే నువ్వు ఎనడేస్తావు. మరి ఇప్పుడు పెట్టుబడి ఏం పెట్టాలి? అవి కట్టి మళ్ళీ మేము ఎత్తుకుంటే మాకు పెట్టుబడికి పనికి వస్తాయి. నువ్వు వేయవైతే మమ్మల్ని కట్టవంటివి ఏడ కట్టాలి? ఇప్పుడు పెట్టుబడికి అంటే ఇప్పుడు ఏదైతే 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టమన్నారు కదా, మీరు బ్యాంక్ కట్టడానికి పోతే కట్టించుకుంటారా? కట్టించుకోవట్లేరు. మా అమ్మాయి పేరు, మా అమ్మాయికి 5 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి, 2 పిల్లలు. రేషన్ కార్డు మా దాంట్లో నుంచి పేరు తొలగియలేదు. ఇప్పుడు 3 అయ్యేసరికి 3 లక్షలు అయినాయి. ఆ 3 లక్షలు కట్టాలంటే ఇప్పుడు ఎగస్ట్రా 1 లక్ష రూపాయలు అయినాయి. ఇప్పుడు ఆ 1 లక్ష రూపాయలు కట్టాలంటే వాళ్ళు కట్టుకుంటలేరు, వీళ్ళు వేస్తలేరు. ఫస్ట్ వేయాలి, డబ్బులు వేసినాక మిగతాయి కట్టి మిగతాయి తీసుకుంటాం. నువ్వు ఏమైతే కట్టమంటే ఏడ తెచ్చి కట్టాలి? ఇప్పుడు పెట్టుబడికి కావాలా, మళ్ళీ ఇళ్ళ కట్టాలా, కట్టినాక వేస్తావు వేయవు. మరి అవి చేడాలి ఇవి చేడాలి, మరి 2 చేడాలి కదా. ఇక్కడ దరఖాస్తు పెట్టి రుణమాఫీ చేయించుకొని ఇలాంటి లింకులు పెట్టి రేషన్ కార్డు లాంటి లింకులు పెట్టడం ద్వారా ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి షరతులు లింకులు పెట్టకుండా వాళ్ళకి ఏదైతే 2 లక్షలు రుణమాఫీ చేస్తని చెప్పిందో గవర్నమెంట్, ఆ 2 లక్షలు రుణమాఫీ చేయాలని చెప్పి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు.